తమిళ ప్రజల ఉద్యమం ఫలించింది. అయితే పోరాడి సాధించుకున్న ఆర్డినెన్స్ పట్ల తమిళనాట సంతృప్తి కనిపించడం లేదు. ఆర్డినెన్స్ తాత్కాలిక ఊరటే అని అభిప్రాయపడుతున్న జల్లికట్టు క్రీడాభిమానులు శాశ్వత పరిష్కారానికి పట్టుబడుతున్నారు. అలంగనూరులో జల్లికట్టును ప్రారంభించేందుకు చెన్నై నుంచి వచ్చిన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను మదురైలోనే అడ్డుకున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన తర్వాతే అలంగనూరులో అడుగు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు జల్లికట్టు క్రీడ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కొందరు చెబుతుంటే, శాశ్వత పరిష్కారం దొరకకపోతే క్రీడ ప్రారంభం కాదని మరికొందరు అంటున్నారు. అయితే బ్యాటిల్ గ్రౌండ్కి ఇంకా ఎద్దులు చేరుకోలేదు. అయితే జల్లికట్టు నిర్వహణ స్థలాన్ని కూడా అలంగనూరు నుంచి డిండిగలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళ తంబిలు ఆందోళనకు దిగారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన జల్లికట్టు కోసం తమిళులు ఇంతగా ఎందుకు పట్టుబడుతున్నారనే అంశాన్ని చూస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహాభారత కాలం నాటి సంప్రదాయమే ఈ జల్లికట్టు క్రీడ అని స్థానికులు చెబుతున్నారు. అసలు ఆ ఆసక్తికర విషయాలేంటో మా ప్రతినిధి దేవి అందిస్తారు. పురాతన కాలం నుంచి తమ సంప్రదాయంలో భాగంగా చేసుకున్న జల్లికట్టు అసలు ఏ దేవత అనుగ్రహం కోసం జరుగుతోంది? ప్రస్తుతం మనం ఆ కోవెల్లోనే ఉన్నాం. మనకి కనిపిస్తున్న ఆ దేవుడే మునియాండి స్వామి. ఒకసారి మనం చూడొచ్చు. పురాతన కాలం ప్రకారం అభిమన్యుడి తమ్ముడి కొడుకు ఈ మునియాండి స్వామి. ఈయన అడవిలోనే ఉండేవారు. ఇప్పుడు ఈ అనంగనెల్లూరు ప్రాంతానికి కాదు, ఇంకా చుట్టుపక్కల అడవి ప్రాంతం అంతా ఈయన పాలనలోనే ఉండేదని, అప్పట్లో ప్రజల బాగోగుల కోసం, వర్షాల కోసం, కరువు కాటకాల నుంచి బయటకు విముక్తి కల్పించడం కోసం జల్లికట్టు నిర్వహించేవారిని. ఆ జల్లికట్టు అంటే అసలు సల్లికట్టు. అప్పట్లో ఆ ఎద్దుల్ని వాళ్ళు తీసుకువచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని పూజించడం, ఆ పూజించడానికి ముందుగా ఇక్కడ పసుపు రాసి వాటికి కుంకుమ పెట్టి వాటిని కూడా దేవతలుగా భావించి, ఆ తర్వాత రైతుల ఆనందం కోసం, ఇంకా బలీయమైన ఎద్దును తెలుసుకోవడం కోసం ఆ బలీయమైన ఎద్దును వారు విక్రయించుకునేటప్పుడు కూడా మంచి ధరకు విక్రయించుకోవడం, కేవలం ఏ ఎద్దు బలంగా ఉంది, ఆ ఎద్దును గెలిచిన విజేత ఎవరు, వారికి ఏ పిల్లనివ్వడం, అంటే పెళ్లిళ్ళు జరగడం, ఇవన్నీ ఒక సంప్రదాయంలో భాగంగా వచ్చాయి. మనం చూస్తున్నాం మునియాండి స్వామి ఈయనకే జల్లికట్టు అంటే జల్లికట్టు నిర్వహించే ముందు ఈయన్ని పూజించి ఆ తర్వాత వెళ్ళేవారు. అయితే అసలు ఈ పూజ అనేది ఎలా జరుగుతుంది అంటే సాధారణంగా ఆలయాల్లో జరిగే పూజలాగే ఉంటుందా, లేకపోతే కొంచెం వినూత్నంగా ఏమన్నా ఉంటుంది అనేది ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం. உங்கள பேரு? திருமுருகன், கேஆர் திருமுருகன். சொல்லுங்க. அதாவது புராண காலத்துல அபிமன்யத்துக்கு நாட்டுக்குள்ள பொண்ணு தர மாட்டாங்க. அவங்க சொத்து இழந்து அந்த அம்மாவுக்கு வீடு வாசல்லாம் எல்லாத்தையும் இழந்துடுறாங்க. அப்போ அவங்க காட்டுக்குள்ள விரட்டி விடும் போது வர்றப்ப இவங்க அம்மா, அதான் காளியம்மான்னு சொன்னாங்க பார்த்தீங்களா, அவங்க இருந்து இவங்க அம்மா வந்து கட்டி கொடுத்துருக்காங்க. அவங்க வந்து சிவ கோத்திரம், இவங்க ராமர் கோத்திரம்ல. இங்க இருங்க, ஏழுமலையான பார்க்குறீங்கல்ல, அங்கே பார்க்குறீங்கல்ல, இந்த இருக்கார். இவர் ராம கோத்திரம், இவங்க சிவ கோத்திரம். பட்டை அடிச்சு இங்கே இருக்கும்போது காட்டுக்குள்ள எவனோ ஒருத்தர் வர்றான்னு சொல்லி இவங்க, அதுக்கு நம்ம அங்கே போயிடுவோம். அங்கே போனாதான் அதோட விளக்கம் முடியும். ఓకే, మేము వస్తున్నా. అయితే పూజ అనేది ఎలా జరుగుతుంది అంటే పూజా కార్యక్రమాలు ఎలా ఉంటాయి అంటే
పసుపు కుంకుమ పెడతారా లేకపోతే ఇక్కడ ఏమైనా వేరేగా జరుగుతుందా పూజ? పూజ ఎలా జరుగుతుంది? திருவிழா முனியாண்டி சாமி திருவிழா திருநீர் குங்குமம் சந்தனம் எல்லாமே உண்டு. எல்லா பூஜையும் உண்டு. చందనం అన్ని పెట్టే పూజ చేస్తారు. தேங்காய் பழம், சூடம்பத்தி, మాల, సారాపట్లు எல்லாமே. అది ఏంటి, ఎందుకు మందు పోస్తున్నారు ఈ దేవతకి? మందు పోస్తారంట అసలు, అంటే అది వాళ్ళు ఎప్పటి నుంచో సంప్రదాయంగా భావిస్తున్నారు. బట్ అది ఎందుకు అంటే ఎప్పటి నుంచి వచ్చింది? வெள்ளி செவ்வாய்க்கு எப்பயும் போல வாங்கிட்டு வருவாங்க, எப்பயும் டெய்லி வாங்கிட்டு வந்துடுவாங்க. நினைச்ச காரியம் நடக்கணும்னு சொல்லி வாங்கிட்டு வந்து சாமிக்கு படைப்பாங்க. முனியாண்டி சாமிக்கு படைச்சு அவருக்கு கொஞ்சம் ஊற்றி சாமிக்கு ஊற்றி விட்டு மிச்சத தீர்த்தம் அதை அது போக சாவை பிடிச்சி சூட்டாக கொடுப்போம் நைட்டு 1 மணிக்கு. సో ఇక్కడే మనం అదే వినూత్నంగా జరుగుతుందని చెప్పాం కదా. ఇక్కడ ఉన్నది ఏంటంటే వాళ్ళకి తీర్థంలా భావిస్తారట. అండ్ అప్పట్లో ఆయన రాజు కాబట్టి ఆ రాజును ప్రసన్నం చేసుకోవడానికి అప్పట్లో ఇక్కడ ఎంత అడవిలో ఉండేవారు కాబట్టి వాళ్ళ సంస్కృతిలో అది సహజం కాబట్టి రైతులు వాళ్ళందరూ వచ్చి రాజును ప్రసన్నం చేసుకోవడానికి జస్ట్ కొంచెం మందు ఇచ్చి వాళ్ళని ప్రసన్నం చేసుకుని అలా సరదాకి, అంటే పండగలో ఒక సరదా కోసం వాళ్ళు అలాగా సంస్కృతిలో భాగంగా మార్చుకున్నారు. అండ్ ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఎద్దుల్ని పూజించేవారిని, ఇక్కడెక్కడ వాళ్ళని వధ అనేది ఎక్కడ ఉండదని కేవలం పూజించి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికే ఉండేదని తెలుస్తోంది. ఉంగుల పేరు ராஜ் மகராஜ். சாமியா ஜல்லிக்கட்டு பார்க்க வந்திருக்கோம். அழகா நடக்கும் ஜல்லிக்கட்டு. நம்ம திருநெல்வேலி. ఒకసారి మనం బయట ఆలయం బయట కూడా చూద్దాం. ఇక్కడ శివుడి కనిపిస్తోంది. ఒకసారి మనం మాట్లాడదాం. సామి ఎలా ఉంటుంది పూజ இந்த முனியாண்டி சாமிக்கு காளைகளை கொண்டாந்து நல்லா விளையாடணும், அதே மாதிரி புடியார்களுக்கும் நல்ல ஒரு பேர் வரணும்னு சொல்லி தான் கும்பிட்டு போவாங்க. அதே மாதிரி மக்களுக்கு வந்து எந்த காயங்கள் இல்லாமல் முனீஸ்வரா நல்லபடியாக காப்பாற்றி நல்ல முறையாக கொண்டாடுவாங்க. அதே மாதிரி இந்த ஜல்லிக்கட்டு நடந்தால் மழை நல்லா பொழியும், ஊர் நல்லா இருக்கும், நோய் நொடி இல்லாமல் யாரும் சீக்கிரமாக வந்து சாகிறதுக்கான அறிகுறி கிடையாது, நல்லா நீண்ட ஆயுளோடு இருப்பாங்க. ఇది நடந்தா ఊరికి పెరుమ. ఇది అప్పుడు అంటే గ్రామ దేవతల వాళ్ళు పూజించేవారు. అప్పట్లో ఒక రాజు, కానీ అతన్నే గ్రామ దేవతలా పూజించేవారు కాబట్టి వర్షాలు పడాలని, కరువు కాటకాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ఇక్కడ ఒక సంబరం చేసుకునేవారు, ఒక జాతర చేసుకునేవారు. అదే ఈ జల్లికట్టు జాతర. ఈ జల్లికట్టును అలా కొన్ని అంటే అభిమన్యుడి కాలం నుంచి జల్లికట్టు జాతర అలా వస్తూ ఉంది. వాళ్ళు ఎంతో అందుకే అప్పట్లో ఎలా ఉండేదో అవే కనిపిస్తున్నాయి తప్పితే ఎక్కడ కొత్త కొత్త భవనాలు కనిపించట్లేదు, హంగు సొబగులు ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఆ సంస్కృతిలో భాగంగా అప్పుడు ఎలా అయితే జల్లికట్టు నిర్వహించుకునేవారు, వాటిని ఇంతకుముందు సల్లికట్టు అని చెప్పేవారు. మేము టీవీలో కూడా చెప్పాం. సల్లికట్టు అంటే కాయిన్స్, సల్లి అంటే కాయిన్స్ అంటే డబ్బుల కాయిన్స్, సల్లికట్టు అంటే వాటి కొమ్ములకి కట్టేవారు. ఆ రైతులు వాళ్ళు ఎవరైతే గెలుచుకుంటారో ఆ రైతులు వాళ్ళ కొమ్ముల్ని అందుకునే వారికి ఆ ఏవైతే డబ్బులు కట్టున్నాయో వాటిని బహుమతిగా ఇచ్చేవారు. ఇంకా కొంచెం వాటిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎద్దును వెంటనే ఒకవేళ వంచగలిగితే మాత్రం వాళ్ళని విజేతగా భావించడం, కొమ్ముల్ని పట్టుకుని ఒకటి, గోపురం పట్టుకుంటే ఒకటి, అలాగ వాళ్ళని ప్రోత్సహించడం కోసం పెట్టారు తప్పితే వాటిని దేవతలా భావిస్తారని చెప్తున్నారు. ఇక్కడే మనకి కనిపిస్తోంది ఇదే ఆలయం. ఈ ఆలయంలోనే ఎద్దుల్ని తీసుకువచ్చి ఇక్కడ వాటికి పూజించి అప్పుడు ఇక్కడి నుంచి అక్కడ రంగంలోకి ప్రవేశపెట్టి దాన్నే వాడివాసల్ అంటారు. వాడివాసల్లోకి తీసుకువెళ్లిన తర్వాత ఎద్దులను అక్కడ వరుసగా పెట్టి అక్కడ ఎద్దుల్ని వరుసగా పెట్టి వాటిని వదలడం చేసేవారు. இதுதான் பலிபீடம் மேடம். அதாவது அவங்க இப்ப சொன்னாங்களே தீர்த்த அதெல்லாம் சாப்பிட்டு மாடு இருக்குல்ல, ஆடுகள் இருக்குல்ல, நீங்க இப்ப உங்களுக்கு நல்ல ஒரு குழந்தை பிறந்துச்சு, நினைச்ச காரியம் நடந்துச்சுன்னா இங்கே தான் வந்து பழி கொடுப்பாங்க. நேற்று கூட இங்கே எனக்கு பிளட்டாக இருக்கும்.
ரெண்டு கடை வந்து காது குத்தி அவங்க பிள்ளைகளுக்கு பேர் வைக்கணும் இதெல்லாம் சொன்னாங்க தான் மேடம். ఇది పూరా ఇక్కడ పోతుల్ని బలిస్తారన్నట్టుగా తెలుస్తోంది. ఆ గ్రామ దేవతని ప్రసన్నం చేసుకోవడానికి గర్భిణులు బాగా ఉండాలని, వాళ్ళకి అలాంటి రాజు లాంటి ఒక వీరావేశం ఉన్న పుత్రుడు పుట్టాలని వారి నమ్మకం. ఆ నమ్మకం కోసం పూజించి ఇక్కడ పోతుల్ని, మేకపోతుల్ని బలిస్తారని, తద్వారా తమకి మంచి జరుగుతుందని ఇక్కడ వాళ్ళ సంస్కృతి, వాళ్ళ నమ్మకం. అదే ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు వీళ్ళంత పోరాటం చేస్తున్నారు. ఆ నమ్మకం, ఆ పోరాటం గెలవాలని వారు కోరుకుంటున్నారు. దానికి శాశ్వత పరిష్కారం లభించాలని కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్ తో దేవి నాగవల్లి, TV9 ఫ్రమ్ చెన్నై.